శ్రీరఘురామ చారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి చేసితి ఘోర కృత్యములు చేసితి భాగవతాపచారములు చేసితి అన్యదైవముల చేరి భజించిన వారి బంధు ఓ రామానే చేసిన నేరములు దలచి చిక్కుల బెట్టకుమయ్య అయ్య నీదాసుడనయ్య భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం జూలై నెల 1 నుండి 30వ తారీఖు వరకు ఈ నెల 1వ రాశి మేషరాశి. జూలై నెల మాస ఫలాలు, మేషరాశి యొక్క మాస ఫలాలు ముందుగా చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉంది? ఈ మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి, కానీ ఈ రాశికి 2 గ్రహాలు, శుక్రుడు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు సింహరాశిలో కేతువుతో కలిసి ఉన్నాడు. కుజవత్ కేతు, కుజకేతువులు కలిసి ఉండకూడదు. కుజకేతువులు కలిసి ఉంటే అసలు జరిగేటువంటి వింత రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఎప్పుడూ చూడనివి, ఎప్పుడూ విననివి, ఇంత దుష్కార్యమా, ఇంత నీచమా అనేటువంటి స్వార్థంతో కూడుకున్నటువంటి పనులు జరుగుతాయి. అందువల్ల వ్యక్తిగా చేశాడంటానికి వెళ్ళలేదు, ఎందుకంటే కుజకేతువుల యొక్క కలియిక అటువంటిది. ఈ కుజకేతువులు ఇద్దరు కూడా సెప్టెంబర్ 28 వరకు ఉంటారు. ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుజకేతువులు కలిసి ఉండటం చేత చాలా చండాలమైనటువంటి యోగం. ఈ యోగం నుంచి తప్పించుకోవాలంటే కూడా చాలా కష్టమైనటువంటిది. ఎందుకంటే తను ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. ఒక శాస్త్రం ఉంది, పిచ్చివాడి చేతిలో ఒక రాయి ఉంటే ఆ రాయి పెట్టి ఎవరన్నా కొడతాడా, ఆ రాయి ఎవరన్నా నవిలి మింగుతాడా, ఆ రాయితో తలకాయ పగలగొట్టుకుంటాడా? ఈ మూడింట్లో ఏది చేస్తాడు అని మనం ఏది నిర్ణయం చేయలేం. ఈ కుజకేతువులు కలిసి ఉంటే రాక్షసత్వ స్వభావం. కాబట్టి ఈ కుజకేతువులు కలిసి ఉన్నందువల్ల దాదాపు మేషం నుంచి మీనం వరకు ఉన్న రాసుల్లో ఈ కుజకేతువుల కలయిక విపరీతమైన సమస్యలు. చూడండి, మొన్న విమానం పడి మరి 230 మంది మరణించారు అంటే దాదాపు ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే ఇది దానంతా అది సమస్య వచ్చి పడలేదు, మరి ఉగ్రవాదుల యొక్క ప్రభావంతో జరిగింది అని అంటున్నారు. మరి రకరకాలైన స్థలాల్లో చేరి అనేక రకాల సమస్యలు దుర్మార్గులు సృష్టిస్తారు. కుజకేతువు అంతటి దుర్మార్గులు. కాబట్టి అందరం బాగున్నామని అనుకుంటానికి ఎక్కడా ఎవరికి అవకాశం లేదు. మరి శుక్రుడు వివాహకారకుడు, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కుజకేతువులు కలిసి ఉన్నారు.
వివాహం జరగచ్చు, కానీ వివాహం జరగడానికి చాలా జాగ్రత్తగా మరి వాళ్ళ జాతకాలు కలిసినయా లేవా పెద్దవాళ్ళు చూసి నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవాలి. జీవితానికి వివాహం ఒక పెద్ద సమస్య. అది సమస్య బాగుంటే ఆనందంగా ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా జీవితం నరకాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరంలో వివాహం చేసుకునే వాళ్ళు గ్రహాలు మొత్తం రాహుకేతువుల మధ్యలో పడి ఉండటం చేత, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడి ఉండటం చేత విపరీతమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యంగా మేషరాశి యొక్క పరిస్థితి ఏమిటా అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఎంతవరకు తన పని చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి. అనవసరమైన విషయాలకు పోకూడదు. అది కూడా ముఖ్యంగా అవసరమైన పని చేయాలి. ఏదో కొత్తవి కల్పించుకోవటం కానీ, ఎవరైనా ఎదురుపడితే వాళ్ళని పలకరించడం కానీ, మాట్లాడటం కానీ, ఎవరైనా పోట్లాడుకుంటున్నారనుకోండి అదేమిటని వినటానికి పోవటం కానీ, ఇట్లాంటివి చేయటం ఎవరికీ పనికిరాదు. మేషరాశి కాదు, మీనరాశి వరకు కూడా ఎవరికి ఇటువంటి వాటిలో కల్పన చేసుకోవటం మంచిది కాదు. కారణం ఏమిటంటే జరిగేదంతా దుర్మార్గం. ఇద్దరు దుర్మార్గులే. ఇద్దరు దుర్మార్గులు కొట్టుకుంటే వాళ్ళ మధ్యలో మంచివాడు ఏమవుతాడు? రెండు పొటేళ్లు పొడుచుకుంటున్నాయండి. ఆ పొటేళ్లు పొడుచుకుంటే రక్తవారధి అయింది, తలకాయ పోయింది కూడా అవి ఆలోచించవు. వాటి మధ్యలో ఏ జీవరాశి పడ్డా నలిగిపోతుంది. కాబట్టి ఈ మేషరాశి పరిస్థితి పూర్తిగా అట్లా ఉంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా మీ జాతకాలను చూపించుకొని మీరు ఏది చేయాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే, నేను చెప్పేటువంటి జ్యోతిష్యం ఎట్లా ఉంటుంది అంటే, ముందు జాతకానికి డబ్బులే ముఖ్యం కాదు. అయితే ముఖ్యం కాదు కదా అని ఊరికినే చెప్పను. దేనికైనా ఒక ప్రమాణం ఉంటుంది. ఇంతవరకు ధర్మం ప్రకారం తీసుకోవడం అనేది ఉంటుంది. ధర్మమైన పద్ధతుల్లో మీ దగ్గర ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా కింద మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఒక నెంబరు 7801071946, రెండో నెంబరు 6300061241. ఈ రెండు నెంబర్లు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి, కాదు ఫోన్ ఎత్తకపోతే మిస్డ్ కాల్ ఉంటే తర్వాత చూసి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి సరాసరి నేనే మాట్లాడతాను. మీకు ఏది అవసరం ఉన్నా జాతక రీత్యా ఏది అవసరం అంటే మిగతా విషయాలు ఏవి కాదు, జ్యోతిష్యం వరకే నేను చెప్పేది. కాబట్టి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.